నేను ఇవాళ మీకు ఒక చిన్న సీక్రెట్ చెప్తున్నాను. మీరు రన్నింగ్ బాగా చేయాలన్నా, హై రాక్స్‌లో 90% మీకు ఈజీ అవ్వాలన్నా గానీ, యూ షుడ్ మోర్ ఫోకస్ ఆన్ లెగ్స్. హాయ్! వెల్కమ్ టు డే 11 ఆఫ్ హై రాక్ సిరీస్. ఇవాళ మనం హై రాక్ స్టేషన్‌లో ఓన్లీ ఒక్క మెయిన్ స్టేషన్ మీద ఫోకస్ చేస్తున్నాం. దట్ ఈస్ శాండ్ బ్యాగ్ లంజెస్. నేను 20 కేజెస్ శాండ్ బ్యాగ్‌ని తీసుకొని 3 సెట్స్‌గా డివైడ్ చేసుకున్నా. ఈచ్ సెట్‌లో మ్యాండటరీగా 20 లంజెస్ చేయాలి అని అనుకుంటున్నా. ఇఫ్ ఎట్ ఆల్ మీరు ఎక్కువ చేయాలి అని అనుకుంటే మీరు చేయండి, బట్ నాట్ లెస్. యూ హ్యావ్ టు డూ ఇట్. సో ఈ సెట్స్ మధ్యలో టేక్ 1 minute గ్యాప్ అండ్ స్టార్ట్ అనదర్ సెట్. సో మీకు నేను రన్నింగ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఒక చిన్న సీక్రెట్ చెప్తాను. ఇది ఎవరు చెప్పరు. నా లెగ్స్ నేను ఫోకస్ ఎక్కువ చేస్తాను. లైక్ క్వాడ్స్, హ్యామ్స్ట్రింగ్, కాఫ్స్ ఇవన్నీ నేను వర్కౌట్ చేస్తాను. వీక్లో ఖచ్చితంగా 2 times లెగ్స్ వర్కౌట్ మీద ఫోకస్ చేస్తాను. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ నేను రన్నింగ్ అంత మంచి స్పీడ్లో చేయడానికైనా, బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికైనా. మీరు హై రాక్స్‌లో 90% మీరు ఇంప్రూవ్ అవ్వాలి అని అనుకుంటే, అండ్ రన్నింగ్‌లో కూడా 100% ఇంప్రూవ్ అవ్వాలి అనుకుంటే ఫోకస్ ఆన్ లెగ్స్. సో నేను ఇవాళ ఫస్ట్ వార్మప్లా ఒక వర్కౌట్ చేసి, దెన్ లెగ్స్ వర్కౌట్ చేసుకుని, దెన్ లాస్ట్లో నేను శాండ్ బ్యాగ్ లంజెస్ చేస్తాను. సో ఇవాళ నా లెగ్ వర్కౌట్స్లో వార్మప్ సెట్ లాగా నేను డంబల్ స్క్వాట్స్ చేశాను. డంబల్ స్క్వాట్స్ 5 kgsతో చేసా. దట్ ఈస్ మెయిన్లీ ఫోకస్డ్ ఆన్ క్వాడ్సే కాదు, మీరు నా ఫామ్ చూస్తే అర్థమవుతుంది, నేను గ్లూట్స్ కూడా ఎంగేజ్ చేసా. సో మీరు కూడా చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి లెగ్ ఎక్స్టెన్షన్ మీకు యాజ్ యూ నో క్వాడ్స్ మీద ఫోకస్. నేను ఇది స్లో అండ్ స్టడీగా చేసుకుంటాను, స్లో రెప్స్తో, బికాస్ దట్ ఈస్ వెన్ యూ ఫీల్ ద బర్న్ ఇన్సైడ్ యువర్ లెగ్. అండ్ నెక్స్ట్ లెగ్ కర్ల్స్. చాలామంది క్వాడ్స్ మీద ఫోకస్ చేసి హ్యామ్స్ట్రింగ్ కర్ల్స్ అనేది మర్చిపోతారు. సో నేను హ్యామ్స్ట్రింగ్ కర్ల్స్ ఎందుకు చేస్తానంటే నీ పెయిన్ రాకూడదు. క్వాడ్స్ చేసి హ్యామ్స్ట్రింగ్ చేయకపోతే ఖచ్చితంగా నీ పెయిన్స్ వస్తాయి చాలా మందికి. దట్ ఈస్ వై ఐ డూ ఇట్. సో అది కూడా స్లోగా చేసుకోండి. అండ్ నెక్స్ట్ కాఫ్ రైజెస్ కూడా చాలా ఇంపార్టెంట్, బికాస్ మనకి రన్నింగ్లో అయినా వర్కౌట్స్ చేసినప్పుడు నీ యాంకిల్ పెయిన్ ఆర్ ఎనీ ప్రాబ్లమ్ లెగ్స్ రిలేటెడ్ మోస్ట్లీ ఈ బ్యాక్ పార్ట్ వల్లే వస్తాయి. సో నేను స్కిప్ చేయకుండా వీక్లో టూ టైమ్స్ నేను లెగ్స్ వర్కౌట్ చేసి వీటి మీద ఫోకస్ చేస్తాను, నాట్ ఓన్లీ ఫ్రంట్ బ్యాక్ సైడ్. సో అందుకని కాఫ్ రైజెస్ కూడా చేశాను. సో ఇప్పుడు మనకి హై రాక్స్ వర్కౌట్స్కి హెల్ప్ అయ్యి ఒక 3 వర్కౌట్స్ చేస్తాను. ఫస్ట్ వన్ ఏంటంటే బల్జేరియన్ స్ప్లిట్ స్క్వాట్స్. అది మీకు తెలుసు, ఎక్కువ నేను లంజెస్కి ఈజీ అవ్వడానికి నేను అది చేస్తా. సో మీరు కూడా చేయండి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఆర్డిఎల్స్ ఎందుకంటే చాలామందికి సింగిల్ లెగ్ పవర్ తక్కువ ఉంటుంది. సో నేను ఆ సింగిల్ లెగ్ పవర్ని స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోవడానికి నేను ఆర్డిఎల్స్ చేస్తాను. అండ్ ద థర్డ్ వర్కౌట్ వచ్చి ఫ్రంట్ అండ్ రివర్స్ లంజెస్. ఇది కూడా నాకు శాండ్ బ్యాగ్ లంజెస్ ఈజీగా ఉండడానికి నేను ముందు నుంచే ఫెటిగ్ రాకుండా లెగ్స్ని ట్రైన్ చేస్తున్నా. అండ్ ఫైనల్గా 20 reps ఆఫ్ 3 sets శాండ్ బ్యాగ్ లంజెస్ చేసేసి ఐ ఫినిష్ మై వర్కౌట్. మీరు కూడా ఫినిష్ చేసుకోండి. సీ యూ టుమారో.